సంగారెడ్డిలో మన్నే సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం పురస్కరించుకొని అమ్మవారికి బోనాల ఊరేగింపు ఉత్సవం వైభవంగా జరిపారు. స్థానిక ఐబీ నుండి ఎస్పీ ఆఫీస్ నల్లపోచమ్మ దేవాలయం వరకు మహిళల బోనాల ఊరేగింపును పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ఆటపాటలతో, డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా వెళ్లి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతా సాయినాథ్, కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఊరేగింపు ఉత్సవాలలో మన్నే సంఘం జిల్లా అధ్యక్షులు మన్నే నారాయణ, ప్రధాన కార్యదర్శి మన్నే వెంకట్ మరియు బుధయ్య, శ్రీనివాస్తో పాటు మన్నే సంఘం కులస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఈరోజు సోమవారం 10వ తారీఖు రోజు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన్య సంఘంలో సభ్యులందరూ కూడి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి, పోషమ్మవారికి బోనాలు సమర్పించడానికి వచ్చినటువంటి మన్య బంధువులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ సార్ కొడుకు సాయి కుమార్ గారు, అట్లాగే స్థానిక కౌన్సిలర్ గారు శ్రీకాంత్ అన్న గారు రావడం జరిగింది. వారికి అందరి తరపున ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో ఇది మొదటిసారి మేము చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా మంచిగా ప్లాన్ తోటి చేస్తాము. కాబట్టి అమ్మవారు మా కుటుంబాలను అందరినీ కూడా యోగక్షేమాలు, ధైర్యం ఇస్తూ మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ జై నల్లపోచమ్మ. మన బంధువులు ఏర్పాటు చేసినటువంటి ఈ బోనాల కార్యక్రమానికి ఇచ్చేసిన మన బంధువులకు, పెద్దలకు, యువకులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.
వెంకటన్న చెప్పినట్టుగా మొదటిసారి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే ఐక్యతను, ఇదే మీ అందరి ఐక్యతను చాటి చెప్పాలని, ఐక్యంగా ఉండాలని, ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతామని మీ అందరికీ విజ్ఞప్తి. అట్లాగే మనం చూస్తూ ఉన్నాం, వర్షం సరిగా పడట్లేదు, రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. అమ్మవారు అందరినీ ఆశీర్వదించాలని, మా బోనాలన్నీ స్వీకరించి ప్రజలందరినీ ఆశీర్వదించాలని, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, పంటలు బాగా పండాలని, వర్షాలు బాగా కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ పేరు పేరున బోనాల పండుగ శుభాకాంక్షలు.